ఇప్పుడు తాజాగా తెలంగాణలో ఇప్పుడు సమ్మర్ రాబోతుంది. అందుకోసం అని చెప్పేసి వాటర్ స్కేర్సిటీ చాలా ఉంటుందని గూడా మనకు చాలా వార్తలొస్తున్నాయి. అసలు నిజంగానే వాటర్ స్కేర్సిటీ అనేది ఉందా? అంటే హౌస్ హోల్డ్ థింగ్స్‌కి గావచ్చు, లేకపోతే అటు రైతులకు కావచ్చు, నిజంగానే వాటర్ కొరత అనేది ఉందా? లేకపోతే ఇదేమన్నా అపోహలా? ఈ వివరాలన్నీ గూడా మనము క్లియర్‌గా తెలుసుకోవడానికి ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఇరిగేషన్ ఇంజినీర్ శ్యామ్ ప్రసాద్ మనతో ఉన్నారు. అలాగే ఇప్పుడు ప్రెజెంట్ తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా గూడా ఇప్పుడు ఆయన వ్యవహరిస్తున్నారు. సో, దాని గురించిన వివరాలన్నీ గూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ నమస్తే అండి. ఇప్పుడు క్లియర్‌గా చెప్పాలంటే పబ్లిక్ అందరూ గూడా వాటర్ స్కేర్సిటీ అనంగానే అమ్మో! ఇప్పుడు సమ్మర్ ఒస్తుంది. ఏ రకంగా వేడిగా ఉంటుంది గదా! వాటర్ ఉండకపోతే ఎలా అని ఒక టెన్షన్‌లోనే ఎళ్తారు. సో, వాళ్ళందరికీ ఒక క్లారిటీ మీరు ఏమనిస్తారు? అంటే నిజంగానే వాటర్ కొరత మనలో ఉందా? మన తెలంగాణలో వాటర్ కొరత ఉండబోతుందా? యాక్చువల్లీ ఈ సంవత్సరం వచ్చిన వర్షపాతం చూస్తే టోటల్‌గా నార్త్ తెలంగాణలో ఇంకా అధికంగా పడ్డది వర్షాలు ఈ సంవత్సరం. ఓన్లీ మనకు వర్షపాతం తక్కువ పడ్డటువంటి డిస్ట్రిక్ట్‌లు ఏవైతే ఉన్నాయో సౌత్ తెలంగాణ మెయిన్‌లీ అది నల్గొండ, కొంత మహబూబ్‌నగర్, తర్వాత రంగారెడ్డి. ఇవి తప్పించేసి మిగతా అన్ని జిల్లాలలో కూడా మనకు వర్షపాతం చాలా అధికంగానే వచ్చింది. నార్మల్ కంటే ఎక్కువ రావడం జరిగింది. ఈ సంవత్సరం గోదావరి కూడా మనం ఉధృతంగా కూడా చూడడం జరిగింది. కాకపోతే కృష్ణ అన్‌ఫార్చునేట్‌లీ దురదృష్టవశాత్తు ఈసారి మనకు వచ్చినటువంటి కృష్ణాలో వచ్చిన ఫ్లడ్ అది ఓన్లీ ఆల్మట్టి అండ్ నారాయణపూర్ వరకే అవి నిండినాయి. కొంతవరకు శ్రీశైలం వరకు గూడా కొంత వచ్చింది. ఈ సంవత్సరం మనం శ్రీశైలం గాని, నాగార్జున సాగర్ గాని మనం నింపుకోలేని పరిస్థితి. అయినా గూడా ప్రభుత్వము ముందే గ్రహించేసి ఫస్ట్ ప్రియారిటీ ఎవరైనా ఇచ్చేది మంచినీటి గురించి. కాబట్టి ఏం చేశారంటే టోటల్‌గా నాగార్జున సాగర్‌లో ఈ సంవత్సరము క్రాప్ హాలిడే ఇవ్వడం జరిగింది. ఇది మన ఖరీఫ్‌కు. కాబట్టి నాగార్జున సాగర్ కింద ఉన్నటువంటి లెఫ్ట్ కెనాల్ కింద గాని, రైట్ కెనాల్ కింద గాని ఓన్లీ డ్రింకింగ్ వాటర్‌కి ఆ వాటర్‌ని కేటాయించడం జరిగింది. ఒకవేళ కెనాల్స్ నుంచి గూడా డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనుకున్నప్పుడే ఆ కెనాల్స్ రన్ జేయడం జరిగింది. అదే విధంగా ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు అది టోటల్‌గా గూడా నల్గొండ జిల్లాకు 3,00,000 ఎకరాలు అందించేటువంటి ప్రాజెక్టు సాగునీరు. అని దాన్ని గూడా టోటల్‌గా ఈ సంవత్సరం మంచినీటి గురించని కేటాయించడం జరిగింది. కాబట్టి మంచినీరు వరకు ఈ సంవత్సరం ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు. ఎందుకంటే కృష్ణా లోపటిని ఇంత జాగ్రత్తలు తీసుకున్నారు గాబట్టి, ఈ కృష్ణా నీటి మీద ఆధారపడ్డటువంటి ప్రాంతాలు గానీ, ముఖ్యంగా హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్‌లో దాదాపు హైదరాబాద్‌కు ఒక 65-70 60-70% వరకు కృష్ణా నీళ్ళనే వాడుతున్నాం మనం. కాబట్టి దానికి ఇప్పుడున్నటువంటి నాగార్జున సాగర్ లెవెల్స్ మనకు సమ్మర్‌లో గూడా మనకు పూర్తిగా మనకు తీసుకునే విధంగానే ఉన్నాయి మనకు. 510 లెవెల్ వరకు గూడా మనం వాటర్ తీసుకోవచ్చు. నాకు తెలిసిన వరకు ఇప్పుడు లెవెలు 520 వరకు ఏదో ఉన్నదని అంటున్నారు. కాబట్టి ప్రాబ్లమ్ లేదు. డ్రింకింగ్ వాటర్ వరకు మనం ఎక్కడ గూడా మనం సమస్యలు రావని నేను భావిస్తున్నాను. ఇప్పుడు అదే విధంగా వ్యవసాయానికి సంబంధించింది ముందే చెప్పాను నేను. క్రాప్ హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది. ఈ మన నాగార్జున సాగర్ గాని, ఆ ఏఎంఆర్‌పీ గాని మిగతా ఆ ప్రాంతంలో ఎక్కడైతే వర్షపాతం ఈ సంవత్సరం రాలేదో ఆ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు ఇవ్వడం జరిగింది. అదే మహబూబ్ నగర్‌లో చూసినట్టయితే మనకు శ్రీశైలం నుంచి తీసుకొని ఈ సంవత్సరం కల్వకుర్తి గాని, భీమా గాని, నెట్టెంపాడు గాని వాటిలలో కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొంత 100 టీఎంసీల వాటరు మన శ్రీశైలంకి వచ్చినాయి కాబట్టి, ఆ వాటర్ నుంచి మనము ఈ 3 ప్రాజెక్టులకు గూడా డ్రింకింగ్ వాటర్‌తో పాటుగా మనకు ఇరిగేషన్ వాటర్ గూడా ఇచ్చుకోవడం జరిగింది. కాబట్టి ఇక తర్వాత ఇగ మన గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులలో మనం చెప్పవలసిన అవసరం లేదు. అన్నీ గూడా ఈసారి ఎస్ఆర్ఎస్పీ నిండింది. తర్వాత మనకు దానికి సంబంధించిన కిందున్నటువంటి మిడ్ మానేర్ గాని, లోయర్ మానేర్ గాని, ఎల్లంపల్లి గాని ఇవన్నీ గూడా వాటర్‌తో నిండి ఉన్నాయి. తర్వాత కొత్తగా మనము కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అంతర్భాగంగా కట్టుకున్నటువంటి మన రిజర్వాయర్‌లలో గూడా నీళ్లున్నాయి ఈ సంవత్సరం. అక్కడక్కడ మనం ఏదో రిజర్వాయర్ కట్టుకున్నామో అన్నిట్లలో గూడా నీళ్ళు నింపుకున్నారు. కాబట్టి ఎక్కడ గూడా మనకు మంచినీటి కొరత అయితే లేనే లేదు. ఇది పోగా నార్త్ తెలంగాణ మొత్తానికి గూడా వ్యవసాయానికి సంబంధించి ఎక్కడ గూడా నీటి ఇబ్బంది లేదు అని నేను భావిస్తున్నాను. కాబట్టి మనం దీని విషయంలో మనము గవర్నమెంటు నాగార్జున సాగర్ మొదలే క్రాప్ హాలిడే డిక్లేర్ జేయడం అనేది ఒక మంచి సూచనగా నేను భావిస్తున్నాను. అంటే ఓ రకంగా జూసుకుంటే వాటర్ స్కేర్సిటీ అంటే నీటి కొరత అనేది మనకు తెలంగాణలో
ముఖ్యంగా నార్త్ తెలంగాణలో లేదంటున్నారు. లేదు. అంటే ఓవరాల్ తెలంగాణలో అయితే ఒక రకంగా మనకు కొంత ఇబ్బందుందనే చెప్పొచ్చా? ఓవరాల్ తెలంగాణ అంటే నేను చెప్పాను ఇంతకుముందు నల్గొండ, హ్మ్. ఎస్పెషల్లీ నల్గొండ అండ్ తర్వాత మహబూబ్ నగర్‌లో గూడా వర్షపాతం లేకున్నా గూడా మనకు ఆహ్, పైనుంచి వచ్చినటువంటి ఫ్లడ్ వలన శ్రీశైలంలో కొంత నీటిని మనం నిలుపుకోగలిగినందుకు ఆ నీటితోని మంచినీళ్ళు తర్వాత డ్రింకింగ్ వాటర్, ఇరిగేషన్ వాటర్ 2 గూడా ఇచ్చుకోవాల్సిన ఎ య తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. తీసుకోవడం గూడా జరిగింది. కాబట్టి మహబూబ్ నగర్ వరకు గూడా అది ప్రాబ్లమ్ కాలేదు. హ్మ్. ప్రాబ్లమ్ అయిందల్లా మనకు ఓన్లీ నాగార్జున సాగర్ ఆయకట్టు, తర్వాత ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ కింద ఆయకట్టు, దాని తర్వాత కొన్ని మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎక్కడన్నా ఉంటే, అవి తప్పించేసి ఎక్కడ గూడా దీనికి పెద్దగా మనకు ప్రాబ్లమ్ వచ్చిందైతే లేదు. కాబట్టి మనము ఎవ్వరు గూడా ఈ ఎండాకాలంలో ఏ విధంగా మనకు గడుస్తాయి అనేటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదైతే నేను ఒక ఇరిగేషన్ ఇంజినీర్‌గా చెప్తున్నాను నేను. ఓకే. సార్ ఇంకో క్లియర్‌గా మన కామన్ పీపుల్‌కి ఇప్పుడు హ్మ్. మీరైతే ఏదైతే టెక్నికల్‌గా మీరు ఏ ఇబ్బంది లేదని చెప్పారో, అవును. ఇప్పుడు మన సామాన్యులకి గూడా అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఇప్పుడు యావరేజ్‌గా ఇప్పుడు వాళ్ళు మీ మీ అందాజ ప్రకారము మనకు వాటర్ యూసేజ్ అనేది ఎంతుంటుంది మన తెలంగాణలో? ఇప్పుడు తదుపరి ఒకవేళ నెక్స్ట్ గూడా వాళ్ళు ఎంత వరకు వాడుకోవచ్చు? మనకి ఎంత అవైలబిలిటీ ఉంది వాటర్ అనేది సింపుల్‌గా చెప్పండి. అయితే ఇప్పుడు మనకు కావాల్సినటువంటి వాటర్ యూజ్ టోటల్‌గా ఇండివిడ్యువల్‌గా ఎవరు గూడా డ్రింకింగ్ వాటర్‌కు ఈరోజు ఇండివిడ్యువల్‌గా ఎవరు వాళ్ళు సోర్స్ పెట్టుకోవడం లేదు. టోటల్‌గా మున్సిపాలిటీ నుంచి, పంచాయతీల నుంచి తీసుకోవడం జరుగుతున్నది. వాటికి నీళ్ళు ఇచ్చేటటువంటి ఏదైతే ఉన్నదో ఈ మిషన్ భగీరథ వాళ్ళకి గావాల్సినటువంటి వాటర్ ఏదైతే ఉన్నదో ఒక 30-40 టీఎంసీల నీరు అది మనకు ఆల్రెడీ అక్కడ రిజర్వ్ ఉన్నదక్కడ మనకు. మనం దాన్ని ఇటు గోదావరి గాని, కృష్ణ గాని ఎక్కడ గూడా మనకు వీటికి సప్లై జేయడానికి గావాల్సినటువంటి నీరు మున్సిపాలిటీలకు, గ్రామాలకు, గ్రామ పంచాయతీలకు ఇంక కావాల్సినటువంటి నీరు మనకు ఆల్రెడీ మనకు అక్కడ రిజర్వ్ ఉన్నది గాబట్టి, ఎవరు గూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. హ్మ్. కాకపోతే ఏంటంటే కొంతమంది వ్యవసాయదారులు వాళ్ళ యొక్క బోర్లు కొన్ని దగ్గర కొన్ని పని జేయడం లేదు. ఎందుకంటే వర్షపాతము లేని కారణంగా కొన్ని ఏరియాలలో లేదు. అక్కడ ఈ సంవత్సరం ముఖ్యంగా నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా, కొన్ని ఏరియాలో మహబూబ్‌నగర్ జిల్లాలలో ఏం జరిగిందంటే, వాళ్ళు బోర్ల వ్యవసాయం చేసేటువంటి అవకాశం ఉన్నది. హ్మ్. ఈ వర్ష ఈసారి వర్షపాతం తక్కువున్న కారణంగా బోర్‌లలో నీళ్లు తగ్గి కొన్ని బోర్లు ఫెయిల్ అయిన ఘటనలు గూడా కొన్ని మన దృష్టికొచ్చినాయి. హ్మ్. కానీ అది ఒక చాలా తక్కువ ఏరియా లోపటిని. కానీ మెజారిటీ తెలంగాణ లోపట నేననుకుంటా 80-90% 80-90% వరకు హ్మ్. ఎక్కడ గూడా మనకు మంచినీటి కొరత గానీ, తర్వాత సాగునీరు కొరత గానీ అయితే లేదు అని నేను భావిస్తున్నా. రైతాంగానికి గూడా మేము జూశాను ఇప్పుడు మా ఊర్లో జూసినా గూడా మా బోర్లు మంచిగా బ్రహ్మాండంగా వస్తున్నాయి. హ్మ్. మాకు తక్కువ వర్షపాతం అయినప్పటికి గూడా చెరువులు, కుంటలు కొన్ని నిండిన కారణంగా అవి పోస్తున్నాయి. హ్మ్. దాని తర్వాత జనాలలో గూడా నేనేం కోరుతున్నా అంటే, ఈ వర్షము ఎప్పుడైతే తక్కువ పడ్డదో, ఆ టైంలో వరి బదులు ఇంకా వేరే ఆరుతడి పంటలు ఏసుకోవడం వల్ల మనం ఆ నీటిని మనకు ఆ బోర్ నీళ్ళు సరిపోతాయి మనకు. కాబట్టి బోర్‌లో నీళ్లు తక్కువున్నా గూడా మీరు వరి యేసుకున్నారనుకోండి, మనకు సరిపోనటువంటి అవకాశం వస్తదన్నట్టు. హ్మ్. కాబట్టి అట్లా గాకుండా ప్రభుత్వం మొదలే మీరు ఈ సంవత్సరం మనం సెకండ్ క్రాప్ ఏదైతే రబీ ఉందో, మీరు వరి ఏయకండి. హ్మ్. మీరు ఆరుతడుల పంటలేసుకోండి హ్మ్. అనంటే ఆ ప్రకారంగా కొంత యేసుకునే అవకాశం ఉన్నది గానీ, ప్రభుత్వం దాన్ని పెద్దగా చెప్పినట్టుగా అయితే నాకు అనిపియలేదు. గానీ నాగార్జున సాగర్ ఏరియాలో మేము ఈ మధ్యలో తిరిగినప్పుడు చూస్తే, రైతాంగమే స్వచ్ఛందంగా వాళ్ళు కొన్ని ఆరుతడి పంటలేసుకున్నారన్నట్టు. హ్మ్. అంటే గ్రౌండ్ నట్‌కి పోవడము, మిర్చికి పోవడము, ఆ విధంగా వాళ్ళు వెళ్లారు కొంత. అంతా క్లియర్‌గా ఉంది సార్. ఇప్పుడు మరి నిజంగా ఇప్పుడంత స్కేర్సిటీ లేదని హ్మ్. మీకెలా అయితే చెప్తున్నారో, అలాగే చాలామంది నిపుణులకు గాని, ఇతరులకు గూడా తెలిసే ఉంటుంది. కానీ వార్తల్లో మన తెలంగాణలో నీటి కొరత ఉంటుంది. ఇంకా రానున్న రోజుల్లో అయితే ఇంకా చాలా అసలు నీటి చుక్క కోసం గూడా ఎడారిలో ఉన్నట్టుగా మనం ఉండాల్సొస్తుంది అనే వార్తలు చాలా వస్తున్నాయి. ఇది ఒక రకంగా ప్రజల్ని భయపెట్టే విధంగానే కనపడుతుంది. ఇంకా కొంతమంది గూడా ఏమంటున్నారంటే, ఇప్పుడున్న ప్రభుత్వం పైన వ్యతిరేకత తీసుకురావడం కోసమే ఇలాంటివి మాట్లాడుతున్నారు అది ఇది అని
చాలా వాక్యాలొస్తున్నాయి గూడా. సో, వీటి గురించి గూడా మీరొక ఎక్స్‌పర్ట్‌గా మీరేం జెప్తారు వీటన్నిటి? అంటే కొంతమంది ఇగ అది ప్రచారం చేస్తుండొచ్చు రాజకీయంగా ఏదో చేయాలని. కానీ వాస్తవ పరిస్థితులు గ్రౌండ్ రియాలిటీ చూసినప్పుడు ఎక్కడైనా మాకు ఎండిన చేన్లు గానీ, ఎండినటువంటి వరి గానీ ఎక్కడైనా అవుపడ్డది ఎవరైనా ప్రదర్శించారా? మాకు నీళ్లు సరిపోక ఎండిపోయింది ఈ మా చేను. మా నీళ్లు సరిపోక ఇదయింది. అసలు కొన్ని ప్రాంతాలలో నీరు ఎక్కువై నాశనం అయితున్నాయి అసలు. గ్రౌండ్ వాటర్ ఎక్కువ పెరగడంతోని గూడా ఉత్తర తెలంగాణలో గ్రౌండ్ వాటర్ అనుకున్న దానికంటే ఎక్కువ పైకి రావడం వల్ల కూడా అక్కడ ఇంకా పంటలు నాశనమైనటువంటి పరిస్థితొచ్చింది. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఇలాంటి ప్రచారం జేయడం ఏదైతుందో రాజకీయంగా జేసిన దాన్ని మనం ఏం జేయలేము దాన్ని. ఇగ దాన్ని రాజకీయంగానే వాళ్ళు ఖండిస్తారు. కానీ నేను ఎక్స్‌పర్ట్‌గా ఒక ఇరిగేషన్ ఇంజినీర్‌గా నేను జెప్పేదేందంటే, ఎవరు గూడా దీని విషయంలో భయాందోళనలు చెందవలసిన అవసరం లేదు. మనకు మంచినీటికి సరిపోయినటువంటి రిజర్వులు ఆల్రెడీ మన జలాశయాల్లో ఉన్నాయి. అదేవిధంగా గ్రౌండ్ వాటర్ గూడా నార్త్ తెలంగాణ దాదాపు ఒక 7 న జిల్లాలలో మంచిగా ఉన్నది గాబట్టి, అక్కడ ఎక్కడ గూడా మనకు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ ఒక్క నల్లగొండ డిస్ట్రిక్ట్, పార్ట్ ఆఫ్ మహబూబ్‌నగర్ అండ్ రంగారెడ్డి జిల్లాలని ఇదేమన్నా ఉంటే ఉండొచ్చు. కానీ అక్కడ గూడా నేను జూసిన వరకు గ్రౌండ్ వాటర్ కొంత ఈ సెకండ్ క్రాప్ కూడా వాళ్ళు ఆరుతడి పంటలకు వెళ్ళినట్టయితే అది కూడా సరిపోతది. కాబట్టి నెక్స్ట్ మనకు మళ్ళా జూన్ వరకు మంచినీళ్ళ కొరత ఎక్కడ లేదు. ఉన్నదంటే అది మనము అది ఇగ అది ఉత్త ప్రచారమే అని చెప్పాల్సింది మనం. కాబట్టి మనకు ఒక సెకండ్ క్రాప్‌కి నీళ్ళు ఎక్కడన్నా తగ్గుతాయంటే నేను చెప్పినటువంటి 3 జిల్లాలని ఎక్కడైనా కొంత తగ్గే అవకాశం ఉంది. కానీ మిగతా ఎక్కడ గూడా మనకు దీనిలో నీటి కొరత అయితే లేదు. సో, ఇది మొత్తంగా మనకి క్లియర్‌గా, డీటెయిల్డ్‌గా గూడా మనకి ఇప్పుడు రిటైర్డ్ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ ఇంజినీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి మనకి క్లియర్‌గా చెప్పారు. హౌస్ హోల్డింగ్స్‌కైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా రైతులకు గూడా ఎటువంటి ఇబ్బందులున్నాయో, ఆ చిన్నపాటి ఇబ్బందులను గూడా ఎటువంటి సొల్యూషన్స్‌తో కవర్ చేసుకోవచ్చనేది గూడా మనకు క్లియర్ డీటెయిల్డ్‌గా చెప్పారు. సో, తెలంగాణలో వాటర్ ఉండవు అనే అపోహలన్నీ గూడా తప్పు అని వాటికి వాస్తవాలతోటి గూడా మనకి క్లియర్డ్ డీటెయిల్స్ అన్నీ గూడా మనకు అందించడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ విజయ్‌తో భవ్యశ్రీ, మైక్ టీవీ, హైదరాబాద్.